రీసెంట్ డేస్ లో బాగా ట్రెండ్ అవుతూ మన ప్లేలిస్ట్ లో రిపీట్ మోడ్ లో ప్లే అవుతున్న పాట ప్రేమలో. ముందైతే దీని కాంటెక్స్టల్ బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్ట్ చేద్దాం. చందు, జాబిలి వీళ్ళది ఒక యంగ్ ఏజ్ లవ్ స్టోరీ. అప్పుడే స్టార్ట్ అయిన ప్రేమ. వీళ్ళ బాండ్ ఎలా గ్రో అవుతుంది, జాబిలికి చందుతో, చందు వాళ్ళ ఫ్యామిలీతో కనెక్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ఈ సాంగ్ లోనే చూపించారు. ఈ పాటికే మీలో చాలా మంది ఈ సినిమా చూసేసుంటారనే అనుకుంటున్నా. చూడకపోతే April 11th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. సో మీరు మూవీ చూసినట్లయితే ఈ మూవీ మొత్తంలో చందు, జాబిలి లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఈ పాటలోనే ఉంటుంది. సో ఈ సినిమాలో ఈ పాట ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఈ పాట ద్వారానే చందు అండ్ జాబిలి లవ్ స్టోరీతో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేయాలి. ఫస్ట్ అయితే ఆడియన్స్ నమ్మగలగాలి కదా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అండ్ వీళ్ళ మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది అని. సపోజ్ ఇందులో కనుక ఫెయిల్ అయితే ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వలేరు. అటాచ్ అవ్వనప్పుడు నెక్స్ట్ జరిగే సీన్స్ అన్ని మన మీద ఇంపాక్టే క్రియేట్ చేయవు. ఈ సినిమాలోని కొన్ని మెయిన్ పాయింట్స్ ఈ పాటలోనే చూపిస్తారు. లైక్ చందు వాళ్ళ నాన్న ఇంటికొచ్చినప్పుడు జాబిలి రూమ్ లో దాక్కుని ఉండటం అండ్ పెళ్లి సీక్వెన్స్ ముందు జరిగే సీన్స్ అవన్నీ. చాలా సార్లు కొన్ని సటిల్ సీన్సే కదా అని అనిపించినా స్టోరీకి చాలా వెయిటేజ్ యాడ్ చేస్తాయి. సో ఇంత మేజర్ రోల్ ప్లే చేస్తున్న ఈ సాంగ్ ని ఎవరు కంపోజ్ చేశారు, ఈ పాట లిరిక్స్ ఎవరు రాశారు అండ్ ఎవరు పాడారంటే పాడింది అనురాగ్ కుల్కర్ని అండ్ సమీరా భరద్వాజ్ గారు అయితే దీనికి లిరిక్స్ పూర్ణచారి గారు రాశారు అండ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ గారు. సో వీళ్ళందరూ కలిపి ఈ పాటకి ఫుల్ వెయిటేజ్ యాడ్ చేశారనమాట. విజయ్ బుల్గనిన్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఆయన వర్క్ చేసిన మూవీస్ లో అండ్ ఇండిపెండెంట్ సాంగ్స్ లో ఆయన మ్యూజిక్ తో చేసే మ్యాజిక్ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. ఒక పాట మెలోడీగా ఉంటూనే అందులో ఏదో తెలియని పెయిన్ యాడ్ చేయటం విజయ్ బుల్గనిన్ గారి సిగ్నేచర్ స్టైల్. మెయిన్లీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆ నాదస్వరం ప్లే అవుతూ ఉంటే ఆహా. ఇంకా ప్రేమల సాంగ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అందులో ఉండే ఇన్నోసెన్స్ ని, ఆ ఫ్రెష్నెస్ ని పాటలో చూపించాలి. చందు, జాబిలి వీళ్ళ పేర్లు గనక మీరు అబ్జర్వ్ చేస్తే చందు అంటే చంద్రుడు, జాబిలి అంటే మూన్ లైట్. చంద్రుడు లేకుండా జాబిలి కనిపించదు అంటే చందూస్ రిఫ్లెక్షన్ ఇస్ జాబిలి అనమాట. షీ రిఫ్లెక్ట్స్ హిస్ లైట్, హిస్ ప్రెజెన్స్, హిస్ లవ్. ఇలా పేరుతో కూడా వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న డెప్త్ ని చూపించారు డైరెక్టర్. ఈ సింబాలిజం ని కూడా ఈ పాటలో చాలా సటిల్ గా, బ్యూటిఫుల్ గా చూపిస్తారు. ఇలానే ఈ పాటలో అంతా నేచర్ ఎలిమెంట్స్ తోనే ప్రేమని పోయిటిక్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరేరే. ఇక్కడ లవ్ ని మూన్ లైట్ తో కంపేర్ చేశారు. ఒకేసారి వేల వేల వెన్నెలంత వెలుగు నా మీద పడుతుంటే ఆ ప్రేమని నేనెలా మోయగలను అని. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఊపిరెంత అరిరే. ఇక్కడ ఊపిరిని లవ్ తో కంపేర్ చేశారు. ఈ వెన్నెల ఎలా అయితే నేలనంతా వెలుగునిస్తుందో అలాగే ఈ ప్రేమ కూడా గుండె నిండా హాయిని నింపేస్తుంది అని. కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ఇక్కడ ప్రేమలో ఉన్న వారి కళ్ళు రెండు పుస్తకాల్లాగా. కానీ పుస్తకంలో ఉన్న భాషకి అక్షరాలే లేవే. వీళ్ళైతే చూపులతోనే మాట్లాడేసుకుంటున్నారు, అన్నీ అర్థం చేసేసుకుంటున్నారు. బహుశా ఇదేనేమో ప్రేమ భాష అంటే. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలో, ఎప్పుడు చేయని ప్రామిస్లు, ఎక్కడా లేని రీజన్లు, కొత్త కొత్త భ్రమలు. ఈ ప్రేమ ఎంత మాయో కదా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పులేదు. ప్రేమలో ప్రేమ గురించి ఎన్నో కథలు చెప్పారు, ఎన్నో కవితలు రాశారు. ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయినా తప్పులేదులే ప్రేమలో. ఒక టీనేజ్ లవ్ స్టోరీ గురించి ఈ పాటలో ఎంత బాగా వర్ణించారో చూడండి. ఆకాశం తాకాలనుందా, నాతోరా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అంటే ఆ ఏజ్ లో ఉండే ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందో ఆకాశం కూడా తాకేచ్చేమో, నేలనంతా ఒకేసారి చుట్టేచ్చేమో అని అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఆ మప్పులన్నీ బ్రాంచెస్ గా మారి పూలవాన పంపితే ఆ వాన పేరే ప్రేమ అండ్ దాని ఊరు మనమే అని. ఏ మనసుని ఏమడగకు ఏ రుసోని, అలా ఎలా ఏంటి అని క్వశ్చన్స్ అడగకు. ప్రేమలో లాజిక్స్, రీజన్స్ ఉండవు, అది ఒక అనుభవం మాత్రమే అని. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు, వేళ్ల మైల దూరం కూడా చిన్నదనిపిస్తుంది. ప్రేమించే మనిషి, ప్రేమించే మనసు మనలో ఉంటే. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. బంధించే దారాలు అంటే మంగళసూత్రం అని. ఇక్కడ వీడియోలో మీరు ప్యారలల్ గా చూస్తూ ఉంటే వాళ్ల పెళ్లిని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు. అందుకే ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అని. అరే నింగిలోని చుక్కలన్నీ కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే, జాబిలి ఇటు చేరును పొరపాటున అని. ఆకాశంలో ఉన్న తారలన్నీ నీకెదురుగా చేరితే వెళ్లిపోవడం మర్చిపోయి ఇక్కడే ఉండిపోతాయి.
జాబిలి ఏమైనా పొరపాటుని ఇక్కడ వచ్చేసిందేమో అని. అండ్ ప్యారలల్ గా వీడియోలో ప్లే అవుతుంది చూస్తే చందు తన జాబిలి ఫోటోని తీసి జాబిలికి అడ్డు పెడతాడు, సేయింగ్ నా జాబిలి కంటే నువ్వు ఎక్కువ కాదు అని. సో ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకోసారి పాట వినాలనిపిస్తుంది కదా? వెళ్లే ముందు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. సరే మరి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాలే.